ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మరొక కొత్త అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఎవరైతే కొత్తగా గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారైతే కొత్తగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఏ పత్రాలు కావాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటటువంటి వివరాలను మొత్తాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ యొక్క వివరాలను తెలుసుకుందాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క చిన్న పథకాన్ని గురించి తెలుసుకోవాలంటే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ యొక్క వీడియోకు ఒక చిన్న లైక్ను కూడా వేసుకోండి. మన వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. అలాంటి వాటిలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేటటువంటిది ఒకటి. ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో ఉండేటటువంటి మధ్య తరగతి మరియు పేద ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వం అనేది ఇస్తూ ఉంది. 2016వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి ఉజ్వల యోజన 2.0 ద్వారా చిన్న చిన్న గ్రామాలకు కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించారు. అదేవిధంగా ఈ విధంగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ప్రతి నెల సబ్సిడీపై కూడా సిలిండర్ని అయితే ఇస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి గ్యాస్ స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ను కూడా ప్రభుత్వం అనేది ఉచితంగా ఇస్తుంది. తాజాగా ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అయితే మరొక కొత్త అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వం నుంచి సమాచారం పొందిన వెంటనే మీరు ఈ యొక్క పథకానికి అయితే గ్యాస్ కనెక్షన్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పథకం ద్వారా గ్యాస్ పొందడానికి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలు మాత్రమే అర్హులు. అదేవిధంగా అప్లై చేసేటటువంటి వ్యక్తికి 18 సంవత్సరములు ఉండాలి. వారి యొక్క కుటుంబ ఆదాయం 1 లక్ష రూపాయల లోపు ఉండాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరి పేరైనా గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదు. అదేవిధంగా కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందడానికైతే అర్హులుగా ఉంటారు. అదేవిధంగా మనం ఇది పథకానికి అప్లై చేయడానికి కావలసినటువంటి పత్రాలు మనం కానీ చూసినట్లయితే వారికి ముఖ్యంగా 6 పత్రాలు అయితే ఉండాలి. 1 ఆధార్ కార్డు, 2 ఎవరైతే వ్యక్తి అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి. 3 ఆ వ్యక్తికి సంబంధించి బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. 4 వచ్చేసి చిరునామా ప్రూఫ్ ఉండాలి, అంటే వారికి అడ్రస్ ప్రూఫ్ కోసం ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అయితే ఉండాలి. 5గా అయితే రేషన్ కార్డు ఉండాలి. 6వదిగా కానీ చూసినట్లయితే ఆ అప్లై చేసేటటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయినట్లయితే వారికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ యొక్క పత్రాలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క పథకానికి అప్లై చేసేటటువంటి విధానాన్ని కానీ చూసినట్లయితే మీ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. వారైతే మీకు ఒక అప్లికేషన్ కాగితాన్ని ఇస్తారు. మీరు దాన్ని పూర్తి చేసి మీరు కావలసినటువంటి పత్రాలను కానీ సమర్పించినట్లయితే వారు మీ పేరున ఉచిత గ్యాస్ కనెక్షన్కి అయితే అప్లై చేస్తారు. అదేవిధంగా పిఎం ఉజ్వల యోజన 2.2 అని కానీ మీరు గూగుల్లో కానీ టైప్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ కానీ అయినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క వివరాలను పొందుపరిచి మీ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీని మీరు చూస్ చేసుకొని ఈ యొక్క పథకానికి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు అందించేటటువంటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు మనం పొందవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.